వారు వన్ సైడ్ అయిపోయిందండి ఈసారి. పవన్ కళ్యాణ్ వస్తాడండి తప్పకుండా. పవన్ కళ్యాణ్ వస్తాడు అండి. జగన్ వచ్చాడే 4 సంవత్సరాలు అయింది. అది అన్నారు ఇక అన్నారు లేదు వాటర్ లేదు. డబ్బుల కోసం అయితే ఓట్లేస్తారండి. ఆయన డబ్బు మనం పెట్టకండి. ఆయన ఇచ్చినా మేము పుచ్చుకోమండి. డబ్బులు ఇవ్వండి మాకు అక్క ఇవ్వద్దండి. అది ఎలాగేస్తామండి వద్దు మాకు పవన్ కళ్యాణే కావాలి. వద్దండి పవన్ కళ్యాణే కావాలి. కేజీ బంగారం ఇచ్చినా విమానం ఇచ్చినా కారు ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే తీసుకొని పవన్ కళ్యాణ్ ఓటేస్తామని అందరి నోట ఇదే మాట. ₹1,00,000 కదా, ₹1,00,00,000 ఇచ్చిన అవసరం లేదు. అతను రావచ్చు పని కూడా రాడని అనుకున్నాండి. కార్డు మాకు అవసరం లేదండి. కార్డు బంగారాలు ఉన్న వాళ్ళు ఉన్నారని లేని వాళ్ళు ఉన్నారు. అవి మాకు పిల్లల భవిష్యత్తు కావాలి. ఈ పిల్లలకి అందరికి మేలు జరుగుతుంది. అయిన పద్ధతి గుండా రాజ్యం కింద ఉండదు. మన బిడ్డలు కూడా భవిష్యత్తు బాగుంటది. కొత్తగా ఏమన్నా మాకు చేస్తారు. పిల్లలు చదువుకొని ఉన్నారు, ఉద్యోగాలు ఏమి లేవు, చేస్తారేమో. మాకు చేయకపోయినా మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. 25 సంవత్సరాల భవిష్యత్తు మాకు ఉంటుందండి. 1,00,000 పైన తప్పకుండా. 1,00,000 పైన వస్తుంది. 1,00,000 వస్తుంది. 1,20,000, 1,30,000 అట్లా. మాకే డబ్బులు వద్దు. డబ్బులు వద్దు. అతను వస్తే సార్ అతనే మాకు డబ్బు, అతనే మాకు ధనం. మాకు పవన్ కళ్యాణ్ గారు రావాలి అంటున్నారు. మంచి చేయాలి కానీ డబ్బులు అక్కలొద్దండి. మనిషి ఇంటింటికి వచ్చి వాళ్ళకి ఏంటి బాధలు ఏంటో అర్థం చేసుకుని మనిషి అయితే రమ్మనండి. వైసీపీ వాళ్ళు ₹1,00,000 ఇస్తాను, ఆల్రెడీ మాకు స్థలం పెట్టుకున్నాను. మా స్థలం కూడా రావలేదు. అందరికి ఇచ్చారు, మాకు ఇవ్వలేదు. మాకు వచ్చేసిన పక్కన కూడా చుట్టుపక్కల కూడా ఏడ్చేసారు కానీ ఇవ్వలేదండి. పవన్ కళ్యాణ్ మీ డబ్బులు మంచి నలుగురిలో మనిషిలాగా ప్రవర్తించమని. అది ఎందుకమ్మా అంత అభిమానం అంటే ఆయన అంటే మీకు ఎందుకంత అభిమానం అంటే మనిషికి ఒకసారి జగన్ గారికి ఒకసారి ఇచ్చామన్న అవకాశం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకసారి అవకాశం ఇస్తాం. ఆయన మంచిగా చేసాడంటే మళ్ళీ అతను వస్తాడు. మంచి చేయడంటే అతనికి మొత్తం మనం కూడా మరి ఈసారి ఆయన ఓడించడానికి చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. ఓడితే ఓడించండి, ఎవరు నచ్చిన వాళ్ళు వేసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ కానీ మాది ఎక్కువ వేస్తానండి అంటున్నారు. మా పెట్టాపుల్లో అయితే పవన్ కళ్యాణ్ వస్తాడు. వారు వన్ సైడ్ అయిపోయిందండి ఈసారి. పవన్ కళ్యాణ్ వస్తాడండి తప్పకుండా. తప్పకుండానండి. ఇంకా అందులో డౌట్ ఏం పెట్టుకోకర్లేదండి. మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినా పిఠాపురంలో ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఎక్కువ మీకు ఏం చెప్తారంటే పవనే వస్తారని చెప్తారండి. ఎక్కడ కాకపోతే హైదరాబాద్ లో ఉన్నా ఎక్కడున్నా ఆయన ఎక్కడున్నా చేయగలరండి. అన్ని ఆయన దగ్గర డబ్బుంటే చేయగలిగాడండి. ఆయన సొంత ఆస్తులు కూడా అమ్ముకుని చేయగలడు. ఇందులోకి వచ్చి అన్యాయం సొమ్ముతో చేయాలంటే ఈ రోజు మనం పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పుకోకర్లేదండి. అందరిలాంటి రాజకీయవేత్త అవుతుందండి అతను కూడా. తన దగ్గర సొంత డబ్బు పెట్టుకుని ఆయన కష్టపడిన డబ్బుతో ఎంతో మందికి ఎన్నో చేశాడండి. అది నేను కూడా చెప్పక్కర్లేదండి, మీకు కూడా తెలుసు ఆ విషయం. ఇక్కడ ఉన్న సమస్యలు అన్నిటిపైన కూడా ఆయన ముందే అవగాహన చేసుకుని ఉన్నారని మేము ముందుగా అనుకుంటున్నామండి. దాన్ని బట్టి ఆయన ఎలా చేస్తారో మీరు ఊహించుకోవచ్చండి. జగన్మోహన్ రెడ్డి చాలా ₹1,00,000 వరకు ఇస్తానంటున్నారు, లేదంటే 1 కేజీ బంగారం ఇస్తానంటున్నారు. ఆయన ఎన్నన్నా ఇస్తాడండి, ఎన్నైనా ఇస్తానని అంటారు. ఎందుకంటే ఆయన దగ్గర బోల్డ్ అంతా బ్లాక్ మనీ ఉందండి. మరి మా పవన్ దగ్గర లేదండి, ఆయన అనలేరు. ఉంటేనే అనగలుగుతారండి అలాగా. సో ఆయన ఎంత వరకు ఉందన్నో దాన్ని బట్టి ప్రణాళికను బట్టి ముందుకు వెళ్తున్నారు ఆయన. ఎంత మెజారిటీ వస్తుందంటారు ఈసారి? మరి మన మాటలో చెప్పలేమండి. 1,00,000 పైనే. 1,00,000 పైనే వస్తుంది తప్పకుండానండి. సమస్య ఏదైనా అంటే 1,00,000 పెన్షన్ తీసుకుంటారండి. జగన్ గారు వచ్చాక చాలా ఇబ్బంది అయింది. మరి ఎలక్షన్స్ మొదలయ్యాయి. ఈసారి ఇక్కడ నుంచి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. ఎందుకన్నమ్మా? మాకు ఆత్మ వస్తే కొంచెం ఇది ఉంటుందని చూస్తున్నాం. మీకు ప్రస్తుతానికి మీకు ఉపాధి ఎలా ఉంది ఇక్కడ? పర్లేదండి. ఏం చేస్తూ ఉంటారు మీకు ఉపాధి కోసం? మీరు అప్లై చేసుకుంటూ ఉంటారు, ఇంట్లోనే ఉండి చేసుకుంటారు. ఎప్పుడైనా ఎవరికైనా అధికారులు చెప్పారా మీకు ఏదైనా సహాయం కావాలని చెప్పి? ఏమంటుంది? ఇక వాలంటీర్లు ఉన్నారు కదా, వాలంటీర్లు కూడా అడగండి. మేము ఎన్ని దిక్కున్నా లెక్క
సో ఈసారి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు పిఠాపురం నుంచి. ఎన్ని ఓట్ల మెజార్టీతో వస్తారంటారు? 1,00,000 మెజార్టీ వస్తారంటారు. ఎందుకని ఆయన అంత అభిమానం ఏంటంటే నమ్మకం వస్తారు, మంచి చేస్తారని నమ్మకం ఉందా? ఉంది. మరి మీకు పైకి రావాలని చెప్పి అన్నారు, పనులు ఆగింది అన్నారు కదా, ఎందుకని? అది మా అన్నయ్య కోట సీట్ లో ఉన్నాడని వాళ్ళ ఆఫ్ చేస్తారు. ఆఫ్ చేస్తాక ఎన్ని దిక్కులకి వెళ్ళినా పట్టించుకునేవారు కదండి. మీ పార్టీ వాళ్ళని అడగండి అంటే అడిగారు. రాత్రికి పేపర్కి ఇచ్చాక వాళ్ళే మనం చుట్టూ తిరిగి ఇచ్చేసారు. చంద్రబాబు నాయుడు గారు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వస్తున్నారు. ఓకేనా? పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వస్తే మంచిది అంటారు, చంద్రబాబు నాయుడు కలిసి రావడం మంచిది అంటారు? వచ్చినా పర్లేదండి, కలిసి వచ్చినా పర్లేదు. ఆయన ఒంటరిగా వచ్చినా కూడా ఇక్కడ పిఠాపురం సీట్ గెలుస్తారంటారా? గెలుస్తారు. ఎంత మెజార్టీ వస్తుందంటారు? 1,00,000 మెజార్టీ పక్కాగా వస్తుందంటారు. మన పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఎలా ఉండబోతుందంటారు? చాలా బాగుంటదండి. మేమందరం ఆయనే రావాలని కోరుకుంటున్నాం. అది మార్పు రావాలండి, పరిపాలన మారాలి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలుస్తారని 100%. ఎందుకంటే ఆయన ఇక్కడ లోకల్ నమ్మకం ఏం కదండి, ఆయన ప్రజలకి ఏదైనా చేస్తారన్న ఉద్దేశంతో మాకు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు. ఇంతకుముందు ఎవరికైనా పెద్దలకి ఆయన సాయం విన్నామండి, చూసామండి. అంటే టీవీలో చూసామండి సార్, ప్రత్యక్షంగా చూడలేదండి, టీవీలో చూసారు. ఈసారి మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిసి వస్తున్నాయి. మాకు చాలా సంతోషంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు కూడా అందరికి మంచి పని చేశారండి. ఆయన అన్ని ప్రగతి పరంగా అన్ని చేశారండి. పిల్లలకి చదువులేదు, జాబులే కదా ఆయన వస్తాయి. మాకు నమ్మకం ఉందండి, జాబులు వస్తాయి అందరికి. ఇప్పుడు ఎవరు జాబులు లేకుండా నిరుద్యోగం ఎక్కువగా ఉందండి పిల్లలకి. చాలా ఇబ్బంది పడ్డామండి ముందు పరిపాలనలోని. ప్రజలందరూ చాలా నష్టపోయారండి. అది అందరూ తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రతిపక్షాల వారు ఈసారి ఎలక్షన్స్ లో కేజీ బంగారం ఇస్తారన్నారు, బంగారం తీసుకుంటారు? బంగారం మాకు వద్దండి, మాకు పరిపాలన మారాలండి, మా పిల్లలు బాగుపడాలండి. బంగారం కార్లు మాకు అవసరం లేదండి. కార్లు బంగారాలు ఉన్న వాళ్ళు ఉన్నారని, లేని వాళ్ళు ఉండాలండి. అవి మాకు వద్దు. మాకు పిల్లల భవిష్యత్తు కావాలండి. పవన్ కళ్యాణ్ గారు 100% గెలుస్తారని నమ్మకం ఉందండి. ప్రతి ఒక్కరికి ఆయనకే ఓటు వేయమని చెప్తున్నాం. మేము కూడా 100% ఓటు వేస్తామండి. చెప్తామండి. మంచి కోరుకునే వాళ్ళే కావాలండి. ఎంత మెజార్టీ వస్తుందంటారు ఈసారి ఆయనకి? ఇక్కడ 1,00,000 పైన వస్తుంది. 1,00,000 పైన వస్తుంది, డౌట్ లేకపోతే. ఇప్పుడే మాకు తెలిసేదండి, పవన్ కళ్యాణ్ మా మనసులన్నీ గెలుచుకున్నారు. ఓటింగ్ తాత్కాలికంగా నామకరణంగా తీసుకుంటే దానివల్ల ఇబ్బంది లేదు. అయిపోవచ్చండి. మిగతా వాళ్ళు కావాలని పెడితే ఉండాలి కదండి, వాళ్ళు తప్పుంటే ఈయనే గెలుస్తారండి. ఇచ్చేయచ్చండి, ఎవరైనా పోటీ చేయకుండా 100% గెలుస్తారు. మా 2 నెలల ఎలక్షన్స్ మొదలైపోతున్నాయి. ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు? జనసేన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకమ్మా ఆయన ఎందుకు రావాలి? ఆయన మత కులాలు లేని రాజకీయం అండి. ఆయన అంబేద్కర్ నడవడికలో నడిచే ఆయన సిద్ధాంతాలు నచ్చి అన్నీ కూడా ఆడవాళ్ళకి సెక్యూరిటీ, ఆయన చాలా మరి పరిపాలన బాగుంటుందని అందరూ కూడా మరి జనసేన నాయకులు, మహిళలు, జన సైనికులు అందరూ కూడా నమ్ముతున్నారు. అలాగే బయట వాళ్ళు కూడా ఇప్పుడు అందరి నోటంటా కూడా జనసేన పవన్ కళ్యాణ్ అని చాలా మంది కూడా అంటున్నారండి. ఆయన వస్తే మీకు ఏం మంచి చేస్తారనిపిస్తుంది మీకు? మాకు చేయకపోయినా మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. 25 సంవత్సరాల భవిష్యత్తు మాకు ఉంటుందండి. రావాలండి, తప్పనిసరి రావాలి. భవిష్యత్తు బాగోవాలి. మాది ఎలాగా అయిపోయింది, మా పిల్లల భవిష్యత్తు అన్న బాగోవాలి. మాకు ఎన్ని రేట్లు వచ్చినా 4 రేట్లు వచ్చినా సరే ఆయన్నే ఆపలేమండి. ఆయన ఎవరు ఆపలేరు. అత్యధిక మెజార్టీగా మేము గెలిపించుకుంటామండి ఆయన. డబ్బులు కూడా లేవు అంటున్నారు. మా పార్టీ డబ్బుల పార్టీ కాదు, మరి అభిమానం, ప్రేమ, ఆప్యాయత. పవన్ కళ్యాణ్ అంటే ఇంకంతే, ఇంకందరికి. కాదండి, ఆయన చెప్పిన ఆయన సిద్ధాంతాలు అన్ని మాకు నచ్చాయి. ఆయన పార్టీలో లేకుండానే, అదే మేము గెలవకుండానే, పార్టీ గెలవకుండానే ఆయన వ్యవసాయంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి డబ్బులు ఇవ్వడం, రైతులకి ₹1,00,000, ఇంటికి ₹1,00,000, ఇన్ని కోట్లని ఆయన సొంతంగా స్థలాలు అమ్ముకొని చాలా ఇదిగా ఆయన చేసి పరిపాలన, పార్టీలో లేకపోయినా ఆయన చేసి సిద్ధాంతాలను బట్టి చాలా మందికి జాలి కలిగి ఆయన్నే మాకు పవన్ కళ్యాణ్ సీఎం గా రావాలి, ఆయన అసెంబ్లీలో అడిగి పెట్టాలని మా గోలు. మరి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మనిషికి ఒక కేజీ బంగారం ఇస్తానంటున్నారు. కేజీ బంగారం ఇచ్చినా, విమానం ఇచ్చినా, కారు ఇచ్చినా, ఏమి ఇచ్చినా సరే అందరూ కూడా అదే ఒకే మాట,
మేము ఏది ఇచ్చినా తీసుకుంటాం. ఏంటంటే కరెంటు బిల్లు పెంచేశాడు, నూనెలు పెంచేశాడు, అన్ని పెంచేసి స్కూల్ ఫీజులు పెంచేశారు, ఏది పరిపాలన బాగాలేదు. అందుకని తీసుకొని పవన్ కళ్యాణ్ ఓటేస్తామని అందరి నోట ఇదే మాట. ఎంత మెజారిటీ వస్తుంది అంటారు పిఠాపురంలో? ఇంత అంత మెజారిటీ కాదండి, అత్యధిక మెజారిటీతో మేము గెలిపించుకుంటామండి. గెలిపించుకుంటారు. సో మరి జగన్ గారు ఎందుకు ఆయన చూసి అంత భయపడుతున్నారు? మరి ఈయన సింహం సింగల్ గానే వస్తారు. మా పవన్ కళ్యాణ్ పక్క జనసేనలో ఎమ్మెల్యేగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని అందరూ ఓట్లు వేస్తున్నారని ఆయనకి చాలా భయంగా ఉంది. లాస్ట్ టైం ఎవరికి వేసారమ్మా ఓట్లు? నేను లాస్ట్ టైం జనసేనకి వేస్తాను. జనసేనకి వేస్తాను, పవన్ కళ్యాణ్కి వేస్తానండి. 2 నెలలు ఇంకొక 2 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు? జనసేన వస్తే బాగుంటుందని చూస్తున్నాను. జనసేన వస్తే బాగుంటుంది. ఎందుకనమ్మా? ఎందుకంటే కొత్త పార్టీ కదా, వస్తే అది అతను ఎలా చూస్తాడో అది కూడా చూడాలి కదా. మేము ఈయన కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది. మరి ఆయన ఎటువంటి అభివృద్ధి చేస్తామని మీరు అనుకుంటున్నాం? మరి కొత్తగా ఏమన్నా మాకు చేస్తాడు. పిల్లలు చదువుకొని ఉన్నారు, ఉద్యోగాలు ఏమి లేవు. ఉద్యోగాలు ఏమైనా వేస్తారేమో. మా పిల్లలు ఆడపిల్లలతో ఉన్నాం మేము కూడా. అలాంటి ఏమన్నా మాకు సదుపాయాలు ఏమైనా చేస్తారని మేము ఆశిస్తాం. పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తారని మేము ఉద్యోగాలు కావాలండి పిల్లలకి. అంటే ఆయన మీద అభిమానంతో రాజకీయ సినిమా అభిమానంతో రాజకీయ నాయకుడిగా రాజకీయంగానే సినిమా నటుడు అంటే మామూలుగా ఎప్పుడు ఉన్నదేలేండి. రాజకీయంగా కూడా ఏమైనా చేస్తాడో అని ఆశిస్తున్నారు. మరి ముద్రగడ పద్మనాభం లాంటి వారు ఆయన ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు. ఓడించడం అంటే ఎలాగా ఉంటదండి, గెలుపు ఓటం అనేది ఎలాగైనా ఉంటది. కానీ ఇది మా జనసేన ఈసారి వస్తే బాగుంటదని మేము ఎక్కువ మెజార్టీతో ఎలాగైనా గెలిపిస్తారని అనుకుంటున్నాం. మా కోరిక. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చూసి ఎందుకు అంత భయపడిపోతున్నారు? ఎవరు భయపడవలసిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోతున్నారు కదా. భయపడిపోతే అతని భయం అతనికి ఉన్నదేమో అండి, మనకి చెప్పలేము. మనదేదో మనం ఇది చూసుకుందాం అనుకుంటున్నాం. అవసరం లేని డబ్బులు ఇవ్వడం, అవసరం లేని అవసరాలు తీర్చడం అవన్నీ కాకుండా ముఖ్యంగా పిల్లలు చదువుకొని ఉన్నారు, ఉద్యోగాలు కావాలి. మెయిన్ మా అమ్మాయి కూడా చదువుకొని ఉంది, ఆడపిల్లలు ఉన్నారు. అలాంటిది ఏదైనా ఉద్యోగం ఆడపిల్లలకి ఏమన్నా మంచి వాళ్ళకి ఒక భవిష్యత్తు కల్పించాలని మేము మగవాళ్ళు అయితే ఏమండి, మగవాళ్ళు అయినా చదువుకొని ఉన్నారండి, మగపిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరికైనా సరే ఉద్యోగాలు లేకపోతే ఎలాగండి, వాళ్ళ ఇంట్లో జరగాలి కదా. దాని గురించే ఈసారి జనసేన వస్తే బాగుంటది. ఎలాగైనా పట్టుదలతో ఉన్నాం. ఆయన వెనకాల తిరిగే వాళ్ళందరూ కూడా కుర్రాళ్ళే అంటున్నారు, ఆలోచన లేదు, ఆవేశం తప్ప అని చెప్పని అంటున్నారు. కుర్రాళ్ళు అంటే బాగుందండి, కుర్రాళ్ళు ఉన్నా ఎలాగైనా మనకు గెలాలి అని పట్టుదలకైతే. కుర్రాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి ఎవరైనా సరే, కుర్రాళ్ళే పెద్దవాళ్ళే వేస్తే గెలుస్తున్నారు ఏంటి. పిల్లలది అంత 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఓటాకు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు పోరాడవలసిందే. అంతే. జనసేన గెలాలి. అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని మేము ఆశిస్తున్నాం. అభిమానం అండి. ఏం లేదండి, ఇంకా అన్ని చెప్పలేదు కానివ్వండి. ఉంటే అభిమానం అంటే అభిమానం అండి. ఇంకా అంతేండి. ఓడించడానికి ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు కూడా చాలా ప్రయత్నిస్తున్నారు. చేసినా ఎవరి దగ్గరకు వస్తుంది, ఇంకా చాలా మంది కూడా ఊళ్ళోకి వస్తున్నారు. ఎవరికి వాళ్ళకి వస్తుందండి, ఎవరికి వచ్చింది వాళ్ళకి వస్తుందండి. దగ్గర డబ్బులు కూడా లేవమ్మా, మీకు ఎటువంటి అభివృద్ధి చేస్తారని మీరు నమ్ముతున్నారు? అది దేవుడికి తెలాలండి, అంతే. అంతకంటే నేను ఇంక మాట్లాడలేనండి. పవన్ కళ్యాణ్ అంటే మాకు అభిమానం అండి. గెలిపించుకుంటాం. ఆయన వస్తాడండి, ఆయన వస్తారు. ఆయన వస్తే సార్ సమస్యలు అన్ని తీరుతాయి కదండి. ఇప్పుడు దాకా చేసిన వాళ్ళు సమస్యలు బోర్డు సమస్యలు ఉన్నాయి. పిల్లల వల్ల ఇల్లు లేక ఇంటర్లు కట్టుకోలేక నానా బాధలు పడిపోతుంది. మాకు పట్టాలు ఇవ్వలేదు, పట్టాలు ఇచ్చారు కానీ రేటేషన్ ఏమి ఇవ్వలేదండి. మాకు ఏమి ఇవ్వలేదండి. అలాగెత్తున్నారు ఇలాగెత్తున్నారు ఏమి ఇవ్వలేదండి. మాకు లేని వాళ్ళకన్నా ఇవ్వాలి కదండి. ఉన్న వాళ్ళకి ఇచ్చి లేని వాళ్ళకి ఇవ్వకపోతే 10 మందికి 20 మందికి వస్తే ఎలాగొస్తుందండి. 4 కుటుంబాలు 3 కుటుంబాలు ఉన్న వాళ్ళు కూడా రావట్లేదు. ఒక ఇల్లు అంటే ఎంతమంది ఉంటారండి పిల్లలతో ఉన్న వాళ్ళు గట్టానే. ఇప్పుడైనా సరే తనన్నా సరే వస్తారు కదా అనేసి మేము ఆశిస్తున్నామండి. వాలంటీర్ వాళ్ళు ఉన్నారు కదా, వాలంటీర్ వాళ్ళు అడుగుతున్నాం, వాళ్ళు చేసిన ప్రధానం వాళ్ళు చేస్తున్నారండి. ఇంకంత వాళ్ళు చేసి వాళ్ళని తినేస్తుంటే వాళ్ళకి మాత్రం అలా పడుతుంది. వాళ్ళు ఉద్యోగం చేసుకున్నా వాళ్ళు మాకు చేస్తున్నా చేసి ఏముంటలేదండి. వాళ్ళైతే మరి అడుగుతామండి, ఇలా మాకు పట్టాలు ఇచ్చారండి, మరి రీటేషన్ అయిపోయింది అంటున్నారు, మాకు తలా చూపించండి, అది చూపించండి అంటే అయ్యి లేవు ఇవి లేదు రీటేషన్ అయిపోయినాయి అని అన్నారంటే. అలాగంటే ఇంకో రేపిస్తాం మాకు ఏమి ఇవ్వలేదండి. మీ పిల్లలతో నరకం అనిపిస్తాం. మేము కూలి పని చేసుకున్నాం అండి, మాకు వెనకాల గట్టి ఏమీ లేవండి. కూలి పని చేసుకున్నాం, మాకు ఎలాగొచ్చేస్తాయండి.
ఓ పల్లెకి వస్తాను పుట్టగొడకు వస్తాను మాకు వస్తుంది లేకపోతే లేదండి లేదండి. మరి ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అతను చేసింది అతను చేస్తారండి, మాకు ఆ నమ్మకం ఉందండి. పూర్తిగా అతను చేస్తారని మాకు నమ్మకం ఉందండి. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి ఒక ₹1,00,000 అయితే కూడా ఇస్తానని చెప్పని అంటున్నారు. ₹1,00,000 కదా, ₹1,00,000 ఇచ్చిన అవసరం లేదండి. వద్దండి. ఇంకా అతను రావచ్చు, పని కూడా రాడని అనుకుంటున్నామండి. రాడని అనుకుంటున్నామండి. ఎవరికి సార్ మీరు చివరిసారి ఓటేసారు? పోయిసారి అదేండి సైకిల్ చేస్తుంది. పోయిసారి సైకిల్ వేసారు. ఈసారి మళ్ళీ ఎవరికి పోతారు? పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ అతనే రావాలండి, కంపల్సరిగా అతను వస్తాడండి. ఎంత మెజారిటీ నుంచి గెలిపించుకుంటారు? ఎంత అయినా సరే అండి అతనే వస్తాడండి. గెలవడం అయితే మాత్రం పక్కా అంటారు. పక్కా అండి. ఎలా ఉండబోతుందమ్మా ఈసారి? మరి ఎలక్షన్స్ మొదలవుతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ వస్తేనే బాగుంటదండి. ఎందుకనమ్మా? బాగా చేస్తారని నమ్మకం అండి. జగన్ వచ్చాడే 4 సంవత్సరాలు అయింది. అది అన్నారు ఇక అన్నారు. ఇల్లు లేదు, వాటర్ లేదండి మాకు. పట్టాలు ఇప్పుడేమో మన నెలలో ఇచ్చాడు, రిటిషన్ చేస్తాను అన్నాడు. మళ్ళీ వాడొస్తే ఇస్తాడంట, లేకపోతే ఎవరంటే ఆయన వస్తే ఇస్తారంట. చూపించారమ్మా స్థలాలు గట్రా చూపించలేదు, ఏం చూపించలేదు. రిటిషన్ చేశారు అన్నారు అంతే. ఆయన వస్తున్నారో లేదో మాకు ఇంకా ఆయన వద్దండి. మాకు జగన్ వచ్చినా పవన్ కళ్యాణ్ వచ్చినా ఎవరు వచ్చినా మాకు ఇల్లు వాటర్ చూపించానంతేనండి. ఎవరికైనా ఓటేస్తాం. చేస్తారండి పవన్ కళ్యాణ్ గారు ఈ చుట్టూ అయితే. ఆయన కూడా చూద్దామనండి. చాలా మంది వస్తున్నారు. వచ్చేసినా మా చేతిలో ఉంటదండి, ఎవరు ఏం చేయలేరు కదండి. మేము ఎత్తినా కదా ఎవరైనా గెలుపుతారు. మేము వేసుకుని గెలిపించుకుంటామండి అంతేండి. మా పిడాపురం అయితే పవన్ కళ్యాణ్ అండి చుట్టూ. పవన్ కళ్యాణ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత భయం వస్తుంది? భయం అంటే ఇంకా ఇప్పుడు దాకా అతను చేసినవి అన్ని అతనికే భయం వేస్తుందండి. ఆయన చేసిన పనులు అతనికే భయం వేస్తుంది. అన్ని ఊళ్ళకి ఇచ్చేసారండి స్థలాలు, ఇల్లు కూడా కట్టేస్తున్నారు. పిఠాపురానికి మన ఇచ్చారండి. ఇప్పుడు మనకి అతను వస్తాడు ఏంటి ఇంకేవడానికి. మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మరి ఆయన ఇవ్వాలి మన స్థలాలు. ఎంత మెజారిటీ వస్తుందంటారు ఈసారి? వస్తుందండి మెజారిటీగానే వస్తుంది. గెలవడం అయితే మాత్రం పక్కా అండి. 2 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు? మాకు బాగా బీజేపీ వస్తేనే మాకు మేలు జరుగుతుంది అనుకుంటున్నాం. మరి రావాలనుకుంటున్నాం. మా పరిస్థితులు ఏం బాగోలేదు. ఓటు వస్తే ఓటు లేదు, ఇబ్బందులు పాలైపోతున్నాం. మా బీజేపీ వచ్చి మాకు మేలు జరుగుతుంది మేము వెళ్తాం. మరి కోరుకుంటున్నాం. రావాలని ఎన్నో దేవుళ్ళు కూడా దండాలు పెడుతున్నాను. మా బాబు మరి మా పవన్ కళ్యాణ్ గారు రావాలా. అదే జనసేన పార్టీ కావాలి మాకు. మా పిఠాపురం అంతా మా జనసేన పార్టీ మీద నిలబడి ఉంది. మా పిఠాపురం తీసిదన్నది ఇంకేమీ లేదు. జనసేన ముందుంటది అన్ని వేళ కూడా. మాకు జనసేనే రావాలా. మాకు అన్ని నట్టపోయి ఉన్నాం మేము. మాకేం మేలు జరగలేదు గవర్నమెంట్ లో. ఏది రూపాయి మేలు జరగలేదు. ముసలోడు కూడా మూలండిపోయాడు. 7-8 ఏళ్ళు అయింది. నడుము పోయింది. ఏ ఆదరవా లేదు. ఆ డబ్బున్న వాళ్ళకి ఇస్తున్నాడు. పడుసోళ్ళు అయితే ఓట్లు వేస్తారు. వాళ్ళకి అన్ని చూస్తున్నారు. మా ముసలోళ్ళు వదిలేస్తున్నారు. రేపు చచ్చిపోతారు కాదే అంటున్నారు. ఏమి దారి తెన్నలేదు బాబు. మా జనసేన వచ్చి మాకేమైనా మేలు చేస్తే మేము ఎంతో సుఖపడతాం. అన్ని ఏదో అన్ని మేలు చేసి మన మాటకెళ్ళి వెనకాల బిడ్డలకి అన్నాటికి మన మాటకెళ్ళి ఏళ్ళు ఉంటాయి. పోయి కూడా పెద్దవాళ్ళు ఈ పిల్లలకి అందరికి మేలు జరుగుతుంది. లైన్ కొత్తది గుండారాజ్యం కింద ఉండదు. మన బిడ్డలు కూడా భవిష్యత్తు బాగుంటది టీచర్లోని. అది బాధపడేది. మాకే డబ్బులు వద్దు. డబ్బులు వద్దు. అతను వస్తే సార్ అతనే మాకు డబ్బు, అతనే మాకు ధనం. మాకు పవన్ కళ్యాణ్ గారు రావాలి. మేము అతనే మరీ రావాలని కోరుకుంటున్నాం. ఎవరికి అవకాశం మాట ఆడే బాగుంటారండి. మాకైతే మాకు ఇదే రావాలి. మాకు డబ్బుతో పని ఏమి లేదు. అయినా రావాలి. మేము అయినే కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ₹1,00,000 ఇస్తారంట ఇంటికి. ఏమి లక్షిస్తే మాకు ఏ డబ్బు వద్దు. తీసుకో అంత ఇదేమీ లేదు. మా పిల్లలు మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా జనసేన పార్టీ అన్ని. అతను ఏ వెనక ముందు ఆడదు. సంతోషంగా ముందుకు రమ్మని సంతోషంగా గెలిపించే బాధ్యత నాది. జనం నాకు 3 మంది ఉన్నారు నా తరపున. ఏం భయం అతను ఏ వెనకాడు. మా మనవలో మాకే సార్ నాకు 10 మంది మనవలు అందరికీ ఓట్లు ఉన్నాయి. మీ కోడళ్ళు 10 మంది అన్ని ఉన్నాయి. నా తరపునే ఉన్నాయి ఒక 20 ఓట్లు. నేను అన్ని వేసి గెలిపించి నేను అన్ని మేలు చేస్తాను.
అతనికి వచ్చిన భయం ఏమి అతను ముందుకు రావాలి మళ్ళీ మళ్ళీ పోతుంది. చాలా మెజార్టీ వస్తుంది. ఇక మెజార్టీ కాదు, అన్ని పై లెవెల్లో వస్తాయి మెజార్టీ. అసలు ఏమి వెనకాలొద్దు, వచ్చేయమని భయపడితే నాకేమి లేదు లేదు. భయపడిపోతే ఏం భయం ఏమీ లేదు, వచ్చేసి గెలిచేసి నిలబడిపోతాడని అది భయం. అతని భయం అది. మన ఆటలు సాగ మనం పడిపోతామని గెలవని ఇక్కడ అది భయం. అతనికి వచ్చిన భయం గెలిపించేసుకుంటాం మేము. మళ్ళీ మేము జనసేన పార్టీలోనే ఉన్నాం. అసలు ఇంత ధైర్యంగా రాగలదు మేటి. మేము ఎంత లక్షలు 2 లక్షలు 3 లక్షలు మాకు ఏ డబ్బు వద్దు. మాకు జనసేన పార్టీయే కావాలి. మా జనసేన పార్టీ వస్తే మాకు అన్ని ఉన్నట్టుకే, మాకు భవిష్యత్తు అంతా బాగున్నట్టుకే. గ్యారంటీ కానీ తిరిగి లేదు. మన వెనకాల వాళ్ళన్నా బాగుంటారు. మన మాటకే మన చరిత్ర అయిపోయింది. మన బిడ్డలు బాగా వద్దా. ఈ గుండారాజు ఎంతకాలం ఎన్నాళ్ళు ఎవరు భరించగలరు ఎదబ్బాధలు. ఇంటి పని కట్టకపోతే తాళవేసేసి, కుళాయి పని కట్టకపోతే కుళాయి పీకేసి, ఇంకన్నీ బేగా కరెంట్ బిల్లు కాకపోతే మీటర్ అట్టిపోయి ఇంకన్నీ బాధలే. లేని వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు కట్టం లేదు, సుఖం లేదు, మంచి లేదు, చెడ్లు. గుండారాజు గుండారాజు అన్ని చెప్పు. అంటే కావాలని కోరుకున్నారు కదండి. పిఠాపురంకి వస్తే బాగా చేస్తారని మాకు మీ పిఠాపురానికి ఆయన ఎటువంటి మంచి చేస్తారని మీరు అనుకుంటున్నారు? చేస్తారని హామీ ఇచ్చారు కదండి. ఏది చేసినా మంచిదే, ఏదైనా మంచిగా చేస్తారు కదండి. ఏదైనా మంచిగా చేస్తారు. మరి ఆయన దగ్గర డబ్బులు ఏమి లేవు అమ్మ ప్రస్తుతానికి అయితే. డబ్బుల కోసం అయితే ఓట్లు వేస్తారండి. డబ్బుల కోసం కష్టపడితే డబ్బులు రావండి. అంటే ఆయన సినిమాల పరంగా చూసి అభిమానించి ఓట్లేస్తున్నారా లేకపోతే రాజకీయంగా చూసి? అతను మనకి భవిష్యత్తులో బాగుంటదని ఇప్పుడు చెప్తుంది కదా, అలా అతను చేస్తానని హామీ ఇచ్చాడు. అందుకని ఇంకా అతన్ని వస్తే బాగుంటదని చూస్తున్నాను అనుకుంటున్నారు. మరి ఆయన ఓడించడానికి ఈ ఊళ్ళో చాలా మంది కూడా ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది కూడా వస్తున్నారు. వస్తారండి. ఏమంటారు ముద్రగడ పద్మనాభం గారు ఓసి కాబట్టి అలా బాగా ఇంకా బాగుంటదని నుంచోబెట్టారండి జగన్ గారు. మొన్నటిదాకా జనసేన వస్తానికి వైసీపీలోకి జాయిన్ అయ్యారు. అవునండి తెలుసు. ఆయన ఓడించడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఇప్పుడు. ఏమని చేస్తారంటారు మీ ప్రాంతానికి ఆయన వస్తే? ఏంటండి ఆయన మీ ప్రాంతాన్ని గెలిపించుకుంటే, మీ ప్రాంతంలో గెలిపించుకుంటే మీ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తారంటారు? ఏం చేయడం ఏంటండి, ఇప్పుడు అన్ని డబుల్ రేట్లు అయిపోయినాయండి. గ్యాస్ సిలిండర్ కానించి మంచినీళ్ళు కానించి అన్ని డబుల్ రేట్లు అయిపోయినాయి. ఇప్పుడు అన్ని తగ్గుతాయని మాకు ధీమా ఉందండి. ధీమా ఉంది. ఎంత మెజార్టీతో వస్తుందంటారు ఈసారి? మరి 1,00,000 మెజార్టీతో వస్తుంది. 1,00,000 మెజార్టీతో వస్తుందంటారు. పిఠాపురం అయితే చెప్పుకోక్కర్లేదు. పిఠాపురం అయితే చెప్పుకోక్కర్లేదు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. మరి ఈసారి ఎంత మెజార్టీ వస్తుందంటారు? 1,00,000 దాటొచ్చండి. 1,00,000 దాటొచ్చండి. ఎందుకమ్మా ఆయన అంత అభిమానం? ఎందుకు అభిమానమే ఉందండి. ఏదో ఒక అవకాశం అని అందరికి ఒక అవకాశం అడిగారండి, ఏది ఇచ్చాము. అవకాశాన్ని తగ్గట్టుగా చేసాడండి. ధరలు ఎక్కించేసాడు, మనుషులకి సుఖాలు లేకుండా చేసాడు. ఏం కొనాలన్నా ఐ రేట్ల మీద ఉన్నాయి. ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు ఎలా బతుకుతారండి? మధ్య తరగతి వాళ్ళు ఉన్నారంటే మొగుడు పేడ కష్టపడినా తెచ్చుకోలేకపోతున్నాం. అది ఈయనైతే వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు ఈయన కలిపి ఏమైనా ధరలు తగ్గింతారేమో అని ఆశ అండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎక్కడ ధరలు అక్కడ ఉండేయండి. మంచినీళ్ళు కొర ఉండేది కాదు, కరెంటు కొర ఉండేది కాదు. కరెంటు పోతుంది, మంచినీళ్ళు కుళాయి సరిగట్లేదు. దానిలో ఆకాశానికి అంటుకుపోయి డబ్బు లేకపోతే ఏముందండి, ధరలు మామూలు చేసేస్తే చాలు కదండి. ఆయన డబ్బు మనం పెట్టక్కర్లేదు. ఆయన ఇచ్చినా మేము పుచ్చుకోమండి. ఎందుకంటే మన రాష్ట్రం అంతా సక్రమంగా సాగిపోతే చాలండి. అంతే తప్ప ఉండేది మేము డబ్బు కోసం కూడా ఆలోచించాలి. మనకి ధరలే తగ్గాలండి. వచ్చినా ఎవరిది వాళ్ళదేండి. వస్తే మనసులో ఉన్నది ఎవరు తీయగలరండి? నా మనసులో పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. వాళ్ళు వచ్చి దీనికి ఏమంటారు, ప్యాన్కి ఏమంటారు అంటామండి. మన పని మనం చక్క పెట్టుకుంటాం. అలా చాలా మంది ఉన్నారండి. అంతే. భయపడతా భయపడదు. ఆయన భయం ఏంటి అవ్వచ్చండి. నెగరండి ఆయన అయితే నెగరండి తిట్టేస్తున్నాం కదండి. ఎందుకంటే అవకాశం ఇచ్చారు, అవకాశం తగ్గట్టే చేసాడండి ఆయన. బాబా చాలా ఏముందండి, ధరలు తగ్గించేసి పిల్లల భవిష్యత్తు బాగుంటే చాలు. 1,00,000 దాటొచ్చండి. ఎందుకంటే మనం అనుకున్న దాన్ని బట్టి అయితే 1,00,000 దాటొచ్చు. మేమైతే తెలుగుదేశానికి వేసామండి.
ఈసారి మరి ఎక్కడి నుంచి కళ్యాణ్ గారు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారికి అండి. పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు వస్తారు. అంటే లేదండి, ఇప్పుడు రాజకీయాల్లో పదవుల్లో ఉన్నారు, వాళ్ళ జేబుల నుంచి ఒక రూపాయి కూడా తీసి పెట్టలేదు. గవర్నమెంట్ సొమ్మనే కాదు, తీయడానికి కూడా రకరకాల చోట్ల రకరకాలుగా జరుగుతున్నాయి. వీళ్ళకి ఆ ఫండ్ ఇవ్వాలి, ఈ ఫండ్ ఇవ్వాలి, దాంట్లో కూడా డబ్బులు తినే వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యేలు అవుతాయండి, ఎంపీలు అవుతాయండి, మంత్రి ఎవరైనా కానివ్వండి. బట్ కళ్యాణ్ గారు ఏ పదవి లేకపోయినా ఆయన సినిమాల ద్వారా వచ్చే డబ్బు ఏదైతే ఉందో 80% ప్రజలకు ఇస్తున్నారు. 20% ఎంతో కొంత ఆయన సేవలకు అయినవ్వండి, ఇండివిజువల్ గా అయినవ్వండి ఆయన వాడుకుంటున్నారు. ఎవరు సార్ ఇప్పుడున్న రోజుల్లో మనం సంపాదించుకున్న జోబుల నుంచి తీసి పెట్టే నాయకుడు ఎవరున్నాడండి? ఎవరన్నా ఉన్నారా సార్? ఎవరు లేరండి. ఓన్లీ కళ్యాణ్ గారు. ఆయన రాజకీయాల్లోకి వస్తే మార్పు అనేది డెఫినెట్ గా జరుగుతుంది. ఆంధ్ర అనేది డెవలప్మెంట్ ఖచ్చితంగా చేస్తారు. బీజేపీ ద్వారా ఆంధ్ర డెవలప్ జరగాలి కాబట్టి అది పవన్ కళ్యాణ్ గారి వల్ల, చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏదైనా సాధ్యం అండి. ఆంధ్రాకి ఏదైనా రావాలి అంటే, నిధులు రావాలన్నా, డెవలప్ అవ్వాలన్నా, నిరుద్యోగులకి జాబ్ కి సంబంధించి ఏదైనా రావాలి అన్నా, ఇండస్ట్రీలు రావాలన్నా, వాటి ఒక ఇండస్ట్రీ అన్నా వచ్చిందా సార్ 5 ఏళ్లలో? ఒక ఇండస్ట్రీ చెప్పమనండి. అప్పడాలు తెస్తారు. దేనికి సార్ అప్పడాలు? పచ్చళ్ళు అవసరమా సార్ అవన్నీ? దేనికి సార్? నిరుద్యోగులకు 5,000 రూపాయలు ముష్టి పడేసి వాలంటీర్ అని చెప్పేసి అది అయిపోతుందా అండి? ఎంఎస్సీ ఎంటెక్ చదివి వాళ్ళు అందరూ 5,000 కరెక్టా సార్? ఆయన డెవలప్మెంట్ చేస్తారు సార్, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తారు, లోకల్ గానే మాకు సెటిల్మెంట్ అయ్యేలా చేస్తారు ఆయన. అయితే ఎందుకంటే ఆయన ఒకటే మాట అన్నారు, మీరు నన్ను ఒకసారి గెలిపించండి, ఆంధ్ర దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేస్తా అన్నాడు. ఏ నాయకులు ఇస్తారు సార్ అలా మనకి హామీ? ఆ భరోసా చాలు సార్ ఆయన దగ్గర నుంచి. ఆయన చేసినా చేయకపోయినా ఒక్క మాట చాలు మా కళ్యాణ్ గారి దగ్గర నుంచి. కళ్యాణ్ గారే గెలుస్తారు డెఫినెట్ గా. 5 పెట్టారు, పలానా ఎవరినో దించుకున్నారని ఎవరు ఎంత మంది వచ్చినా కళ్యాణ్ గారు గెలుపుని ఎవరు ఆపలేరు. 1,00,000 పైన మెజార్టీ వస్తుంది డెఫినెట్లీ సార్. ఇప్పుడు వరకు ఆయన సినిమా తీసి సంపాదించిన డబ్బంతా కూడా కౌలు రైతులకు కూడా అవునండి ఇచ్చాను. ఎవరు సరే అదే అంటున్నా సార్. ఆయన ఇప్పుడు ఏ నాయకుడు ఉన్నారండి వాళ్ళ జేబులు? ఇప్పుడు జగన్ గారే ఉన్నారు, ఆయన గోల్డ్ ఉంది, ఆయన జేబుల నుంచి తీసి పెడుతున్నారా? పెట్టట్లేదు. గవర్నమెంట్ సొమ్మే కదా సార్ పెడుతున్నారు. ఏ నాయకుడు ఒక్క నాయకుడు చూపించండి జేబుల నుంచి తీసి ప్రజలకు పెట్టే నాయకుడు. ₹1 సార్, నేను ఎక్కువ అడగట్లేదు. ₹1 ఏ సామాన్య ప్రజలకు ఎవరైనా పెట్టారా? పెట్టలేదు కదండి. కళ్యాణ్ గారు ఒక్కరే పెట్టారు. అది సార్ నాయకుల్లో ఉండవలసిన మొదటి లక్షణం. మన గవర్నమెంట్ మీదకి సంబంధించింది కాదు, మన జేబులో తీసి సామాన్య ప్రజలకి హెల్ప్ చేస్తున్నామా లేదా నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్ష్యం అండి. అది ఆయనకు మాత్రమే ఉంది. ఇప్పుడు వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారిని చూసాను, ఆయన చాలా చేశారు. వాట్ ఎవర్ వచ్చినారు, తిన్నారు. బట్ ప్రజలకి మంచి చేయాలి, పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజలకు మంచి చేయాలి. అది ఏకైక నాయకుడు ఆయన తర్వాత ఎవరు లేరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది మా నాన్న వాళ్ళు చెప్పేవారు ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి, ఇలా అమ్మా అలా అమ్మా అని చెప్పి. ఆ తర్వాత ఆయన మేము చూడలేదు. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆయన ఎక్స్పైర్ అయ్యారు. నాయకుడు అంటే ఇలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని చూసాను. ఈ 5 ఏళ్లలో అంతకుముందు నాకు తెలుసు రాజకీయాలు. ఈ 5 ఏళ్లలో నేను చాలా చూసాను కళ్యాణ్ గారి దగ్గర చూస్తే ఎలా చేయాలి అని చెప్పి. అందుకే ఆయనే విన్ అవుతారని డెఫినెట్ గా. ఎంత మెజారిటీతో గెలిపించుకుందాం అనుకుంటున్నారు? 1 lakh ఎబో వస్తుంది సార్. 1,20,000, 1,30,000 అట్లా ఎబో వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. 1 సైడ్ అయినా ఆశ్చర్యమేం లేదండి. 1 సైడ్ అంటారు కదా, 1 సైడ్ అయినా ఆశ్చర్యమేం లేదండి. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చాలా అవ్వదు సార్. ఆయన మగవాళ్ళకి వచ్చేసి బైక్ అని చెప్పి, అంటే నేను ఇన్స్టాలో చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. మగవాళ్ళకి వచ్చేసి ఒక బైక్, ఆడవాళ్ళకి వచ్చేసి పొలం, బంగారం సంబంధం. మీరు కారు ఇవ్వండి, ఇంటికి ఒక కారు ఇవ్వండి, మేము పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తాం. ఇంటికి ఒక కారు ఇచ్చినా పవన్ కళ్యాణ్ వాళ్ళు ₹1,00,00,000 ఇచ్చినా సరే మా ఓటు పడేది పవన్ కళ్యాణ్ గారికి. అని వస్తే బాగున్నారని, మా తమ్ముడు వస్తే బాగున్నారని చెప్పుకుంటున్నామండి. మేము అందరూ అనుకుంటున్నామండి. జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటదని చూసుకుంటున్నామండి. బాగుంటదని అనుకుంటున్నామండి. మా ముసలి అటువంటి చూస్తారండి. అనుకుంటున్నామండి మేము. ఓడించడానికి లేదండి. ఇప్పటికన్నా దేవుడు అసలు అందరూ అంటాడండి. దేవుడు గెలిపిస్తాడండి. ఏమి రాకపోయినా మా ఇది వస్తాడండి అనుకుంటున్నాం. డబ్బులు లేకపోయినా మాకు అక్కడ ఇవ్వద్దండి. అన్ని ఎలాగేస్తామండి, వేస్తామండి. ఎంత మెజారిటీ వస్తుంది అంటారు?
వస్తుందండి అతనే కట్టాడండి పిఠాపురాకి ఆయనే వస్తారు. నాకు నమ్మకంగా ఉన్నదండి. ఎక్కడ చూసినా అతని పేరే ఎత్తుతున్నారండి. ఎంత మెజారిటీ వస్తుంది? బాగా వస్తుందండి. సరే వెళ్ళాలండి. నా కొడుకు గెలుస్తాడండి. మాకు పెడతాడండి. కొడుకులు అంటాడు. అంతే అండి. కొడుకు లేకపోయినా కొడుకు అంతేవాడండి. చెప్పండి అమ్మా, మరి ఒక 2 నెలల్లో ఎలక్షన్స్ మొదలవుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. అలా ఉండబోతుంది అంటారు. ఈసారి ఏ గవర్నమెంట్ వస్తుంది అంటారు? ఈసారి పక్క పవన్ కళ్యాణ్ వస్తారు. అందరూ పక్క పవన్ కళ్యాణ్ గారే వస్తుందని చెప్పని అంటున్నారు. ఎందుకని ఆయన అంత నమ్మకం ఏంటి? ఎందుకంటే ఆయన సపోర్ట్ ఏంటంటే జనాల్ని చెయ్యాలి, జనాలకి ఏదో సాధించి పెట్టాలి అని ఆయన అనుకుంటున్నారు. ఏమో ఈసారి ఆయనకి ఇచ్చి చూద్దాం. ఆయనకి ఇచ్చి చూద్దాం అనుకుంటారు. ఏం మంచి చేస్తారు అనుకుంటున్నారు ఆయన వస్తే మీకు? ఏం మంచి అంటే ఇంకా లేడీస్ చేయాల్సింది ఆయన తెలుసు. మేము చెప్తాము ఆయనకి ఏదన్నా అన్న ఇది కావాలి మాకంటే ఆయన చేసి పెడతారు. మరి సార్ ఆయన ఓడించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి అమ్మా. మరి అవేమి జరగవండి. కంపల్సరీ పవన్ కళ్యాణ్ వస్తారు. వైసీపీ వాళ్ళు మరి ఇంటికి కేజీ బంగారం ఇస్తాను అంటున్నారు. వద్దు మాకు పవన్ కళ్యాణే కావాలి. ఇంట్లో మనిషి ఉంటే ఆయనకు బైక్ ఇస్తాను అంటున్నారు. వద్దండి పవన్ కళ్యాణే కావాలి. నొక్కి చెప్తున్నారు పవన్ కళ్యాణే కావాలి. ఎంత మెజారిటీ గెలిపించుకుంటాం అనుకుంటున్నారు? మెజారిటీ వస్తది, ఎక్కువే వస్తుంది. పక్క ఎక్కువ సార్కే వస్తుంది. పవన్ కళ్యాణ్ జిందాబాద్. మరి ఇంతకు ముందు 2 సార్లు ఓడిపోయారు ఆయన. వేరే చోట భీమవరంలో కాజాకులు పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఇక్కడ ఎలా గెలుస్తారు? ఈసారి పక్క పవన్ కళ్యాణ్ కి వస్తుందండి. ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇప్పుడు ఉన్నది ఒక లెక్క. అలా ఓడిపోయిన వ్యక్తిని చూసి జగన్మోహన్ రెడ్డి చాలా భయపడుతున్నాడు. ఎందుకని అంత భయం వస్తుంది ఓడిపోయిన వ్యక్తిని చూసి కూడా? ఓడిపోయిన వ్యక్తి కాదండి సార్, ఎప్పుడు జనాల్లో ఉంటారు. కాకపోతే ఆయన ఇప్పుడు ఈ జనాల్లోని ఏంటంటే సినిమాల్లో చూసింది వేరే ఉంటది, ఇప్పుడు చూసింది వేరే ఉంటది. కాబట్టి సార్ వచ్చి మాకు ఈయన చేస్తా అన్నీ చేస్తే మేమంతా హ్యాపీగా ఉండి ఇంకా ఆయనకే ఓటేయాలని అనుకుంటాం. ఆయన ఓడించడానికి చాలా మంది కూడా ప్రయత్నిస్తున్నారు అమ్మాయి సార్. మరి వాళ్ళు ఎవరు రారండి, అస్సలు సమస్య లేదు, ఎవరు రారు. పవన్ కళ్యాణ్ సార్ వస్తారు. నేనా ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి సార్. ఈసారి పిఠాపురం నుంచి ఈయన పోటీ చేస్తున్నారు కాబట్టి గట్టిగా మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? సార్కే అండి, పవన్ కళ్యాణ్ సార్కే. ఏంటి ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా పింఛనీ లేని వాళ్ళకి పింఛనీ రాస్తే బాగుంటదండి. వయసు ఎక్కువ, అందులో వయసు ఎక్కువ, మేమేమో రాయలేము, మేము చేయలేము అంటున్నారండి. రేషన్ కార్డు లో వయసు తక్కువ రాసిపోయారు. ఏమో ఎక్కడో పుట్టినోడిని ఇక్కడ పుట్టిన దానికి చేస్తే వయసు ఏం తెలుస్తుందండి? ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పుట్టినోడికి ఇవాళేమో నువ్వు వయసు ఎంత అంటే ఏమోండి బాబు ఎంతో మాకు తెలియదు అన్నాం. అందరూ వయసు తక్కువ రాశారు, ఈయనకేమో వయసు ఎక్కువ. పాటాడు లేడు, పనాడు లేడు, ఏదో అలా కాలక్షేపం చేసుకుంటున్నాం అండి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, గెలిపించుకుంటారు. మరి గెలిపించుకుంటారంటే ఎవరు గెలుతారండి? ఇవాళ రేపు దండాలు పెడితే అందరు గెలిచిపోతారండి, అందరూ వచ్చేస్తారండి. మా కష్టం వస్తే ఎవరు చూస్తలేదండి. ఇల్లు లేదు, ఒకరు లేదు, అద్దెళ్ళంటే ఎడుతున్నాం. ఒకరు ఇల్లు ఇచ్చి వాళ్ళు ఎవరు కాపాడలేదండి. ఆయన్ని మేము నమ్మితే మమ్మల్ని ఆయన నమ్మాలండి. ఇవాళ ఏం చేసుకుంటే ఎవరితో వెళ్ళిపోతారు, మధ్యవర్తులు ఇంచక్క తినేస్తున్నారండి. ఆయన ఎక్కడో ఉంటాడండి, ఆయన ఎక్కడో ఉంటాడు. ఇవాళ ఏమో మధ్యవర్తులు వచ్చి మేము అలా రాయు ఇలా రాయు అని అన్ని తినేస్తుంటే అతను మాత్రం ఏం చేస్తాడండి? మంచి అందరూ చేస్తారండి, ఎవరు చేయరండి, ఎవరి దగ్గర వాళ్ళే చేస్తారండి. ఏదండి ఎక్కడ జరిగిందండి, ఎక్కడ చేసిందండి? ఎక్కడ జరగలేదండి. పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ అని మేము ఒక్కనాడు సెంటు తలగా ఇవ్వలేదండి ఎవరని. ఇంకేం అడుగుతామండి? ఎవరికి వేసేది ఏముందండి? ఎవరు మంచి చేస్తే వాళ్ళకే వేస్తామండి. మరి ఏముంది? అంతే మరి. పోలేండి, ₹1,00,000 ఏంటి, 2 లక్షలు ఇచ్చినా ఎలా ఇచ్చినా వచ్చిందండి. ఏంటి ₹1,00,000 ఇవాళ ఉంటుంది, పొద్దున పోతాయండి, మాట ఉండిపోద్ది. ఏవో అట్టు పోవండి మనం. అది అంతేండి మరి. అన్ని మన మీద రుద్దుతారండి, ఎవరు రుద్దుతాను ఏం చెప్తామండి? ఇంకా అంతా మన మీద రుద్దుగా ఏం చేస్తున్నా వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి? తెలుగుదేశానికే వేసామండి. నిజం చెప్తారండి, మీరు అంతా నమ్మచ్చు లేకపోలేదు. తెలుగుదేశానికే వేసామండి. వేస్తామండి, ఎవరు కానీ దారి చూపితే వాళ్ళకే వేస్తామండి. మరి అంతేండి మరి. ఎవరు దారి తెలియలేని వాళ్ళు అండి మేము. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాలండి, రావాలండి. మరి ఎందుకంటే జగన్ మాకు ఉపయోగం లేదండి. జగన్ మాకు ఏం చేయలేదండి.
మాకేం చేశాడండి? ఏం చేయలేదు. చేస్తాడండి, మంచి చేస్తాడండి. లేనంటే వాళ్ళని చూస్తాడండి. ఎందుకు చేయడండి? డబ్బులు లేవని అంటున్నారమ్మా. డబ్బు ఉండకండి. డబ్బు అసలు డబ్బు ఇప్పుడు అతను డబ్బులు అతను కొట్టుకోలేదండి. నాయమే చేస్తారండి ఎవరు చేసినా అని. అది అర్థం చేయరండి. కారణమే చేస్తా. కొంపలేనో కొంప ఎత్తలేదండి. ఉన్న వాళ్ళకే 4 కొంపలు ఎత్తున్నాడు. కొంపలు లేనో కూడా పంపిస్తాడండి జగనం. ఏమి ఇచ్చాడండి? ఇవ్వండి 6 లక్షలు ఇచ్చేసామని చెప్పాడండి. ఏమి ఇచ్చాడండి? అందులో 6 లక్షలు ఇచ్చాం. మా దాని మీద 6 లక్షలు వేసాడండి. మా కొంప ఇవ్వలేదు, ఇవ్వలేదు. సచివాలయానికి కదా తీయించేస్తాం అన్నారండి. తర్వాత ఏమి ఇచ్చాడండి? అందులో ఏం ఉపాయం ఏమి లేదు. మా ఆయన గారు పింఛన్ మాత్రం వస్తుంది. ఏమొచ్చేసిందండి? ఏమి మాకే ఎత్తున్నాడు. డాక్రా డబ్బు అంటే డాక్రా డబ్బు మా మాయ తప్పించాడండి అనకూడదు. కానీ ఇన్సూరెన్స్ ఎంత కట్టుకున్నా అన్ని 70 రూపాయలు తప్పించేది. చేస్తాడండి, చేస్తాడండి. అతను ఎందుకు చేయడానికి చేస్తాడండి. చేస్తాడండి. మరి అందరూ కొట్టుమాటున్నాము. చేసిందండి. ఇంటికి ఇస్తాడండి. 10 లక్షలు ఇస్తాడు. ఇవ్వండి. ఇంకా 10 లక్షలు ఇస్తాము. ఇవ్వండి. ఇంకా అతను కోర్టు ఏమండి? దేవుడు చూడాలండి. 2 చేసినా దేవుడు చూడడానికి కలుగుతాం. తెలిసిందండి. భగవంతుడు అన్నవాడు ఎట్టుంటే అట్లా చేస్తాడండి. అధర్మం కింద పద్దండి. ధర్మమే నిలబడదండి ఎప్పుడు. అతను ఎంత కావాలంటే అంత చేస్తారండి. పెట్టారంటే అతను మద్దతు అంటాను. ఎవడు ఎంత మంది వచ్చినా ఎవరికైనా కోర్టు ఇంకా అతనికి ఒక్కడికే వేస్తారండి. ఎన్ని చుట్టండి. ఏదైనా స్థానిక మనిషి కాకుండా మనిషి రెడీ చేస్తాడండి. ఇక్కడ తెలిసిందండి. అతను అనుకుంటారంటే ఈ ఊరే వచ్చేదండి. వచ్చేదని తెలిసిందండి. పిఠాపురం వచ్చేదండి. నీక ఎంత లోతు పళ్ళం కూడా చూసుకుంటాడండి. ఉంటారండి. ఉంటాడండి. ఎందుకుంటాడండి. అతను ఎక్కడ మాకు నమ్మకం ఉందండి. మాకు నమ్మకం ఉన్నందుకే అండి అతనికే వేయాలి. అతనే రావాలని పెట్టుకున్నాడు. వేసాం కదండి. వచ్చాడు కదండి మహానుబాబు. దాన్ని పెట్టి అతను శుభ్రంగా ఉండవండి. వారగా ఉంటాయి. మాకు ఆస్తి ఉన్నదాన్ని మాకు రానివ్వలేదు. అన్ని కాగితాలు ఎట్టుకెళ్ళేది. నాకు వచ్చి ఇది కూడా పోయింది. మా ఆయన పెన్షన్ కూడా లేదు. 62 సంవత్సరాలు వచ్చాయి. పెన్షన్ కూడా ఇవ్వలేదండి. ఇదిగో ఇచ్చేస్తాను, అదిగో ఇచ్చేస్తాను. మీకు ఆస్తి ఉన్నది ఇందులో ఇచ్చేస్తాడు అన్నాడండి. ఓ 4 కొట్టేసాను అన్నాడు. 2 4 చిన్నపిల్లల పేరు వేసేవండి. అలాగనే కూడా రాలేదు. మాకు 5 రూపాయలు మాకు వద్దు. మేము తెలుగుదేశానికే ఇప్పుడు మా పేరు. మేము తెలుగుదేశానికే వేసుకుంటాం. మంచి ఎత్తేనే ఉంటాయి. ఎవరైనా ఇంకా అల్లెట్టి ఇల్లెట్టి మా నోరు కొట్టి మమ్మల్ని పెట్టకుండా మాది ఏదో మాకు అందరికి పెట్టినట్టు పెడితే గొడవ లేదండి. ఎవరైనా మాకు ఓకేండి. ఆ లోటి కాదు. మాకు అందరికి పెట్టినట్టు అందరికి చూస్తే మంచిదే. డబ్బులు కూడా లేవు. లేకపోతే పోలేండి. అందరికి పోతే మాకు పోతాయి. అందరికి ఎత్తున్నారండి. మాకు ఒక్కరికే లేవండి. మా ఆయనకి నాకు వచ్చి డబ్బులు పోయి మా ఆయన 2 కోట్లు ఇలా పోతాయండి. వస్తే చాలా మెజార్టీ వస్తుందండి. ఇది కొత్త కదా. పాత అయితేని కొత్తలో ఎలాగా ఉంటుంది. మెజార్టీ ఉన్నాక మెజార్టీ పెట్టి అయినా కూడా బాగా చూసుకోవాలి. గెలుస్తారండి. పక్కా గెలుస్తారు. గెలపాడు ఉండదు. ఓడితే ఓడించినాయండి. ఓడించే అయిపోయి భగవంతుడు ఎట్టాల మంచి మార్గం. ఎలక్షన్ వస్తున్నాయి. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ 3 కలిసి వస్తున్నాయి. మరి ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు? 3 కలిపే. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారు. ఎందుకని? ఎందుకండి అందులో చూసాం కదా. ఇల్లు కూడా చూడాలి కదండి. ఏనాడు ఓట్లు వేయించుకున్నా ఎవరి దగ్గర రూపాయి డబ్బులు ఎవరు తెచ్చుకోలేదండి. పాపం పేరే పెళ్లి దొరపై 4 చేసేయండి. ఒక్కనాడు కూడా ఆవిడ పంపకి రాలేదు. ఇంకా వరం గారు వచ్చేవారండి. సంవత్సరం వచ్చి ఆ దగ్గర మనం రూపాయి ఇచ్చుకోలేదని ఎంత ఇచ్చుకోలేదండి. మన అభివృద్ధి కావాలని డబ్బులు అవసరం లేదండి. మేము డబ్బులకి ఎప్పుడు కొట్టుకు పడలేదండి. పాత బంగారం 1,00,000 రూపాయలు ఉన్నాయి. మేము ఉన్న కాడికన్నా చక్కెర తింటాం కదండి. మేము కోట్లకి అమ్ముకునేది. పోయిన పని లేదండి. ఆయన కూడా ఇప్పుడు చూడాలి కదండి. అందరూ చూసాం కదా. ఎవరన్నా చంద్రబాబు నాయుడు చేసినట్టు ఎవరు చేయలేదు. ఆయన గురించి అందరూ రాజకీయాలు పడారు. వరం గారిని చేశారు. వరం గారి కింద దింపారు కదా అని పక్కన చేశారు. పెంచే తర్వాత వేసాడు. ఎవరికి ఏమి చేసేది ఏమి లేదు.
పంపలు కట్టాను ఎవరికొక లోన్ కానీ మా పిల్లలకి ఎవరికి కూడా ఇవ్వలేదండి. మా ఎక్కడి మీద తప్ప అప్పు కూడా ఎక్కడ మీకు పుట్టించుకోలేదు, చేయలేదు. అది ఎక్కడి మీద. ఇప్పుడు అంతకుముందు ఇక్కడ ఆపోజిట్ లో వంగా గీత గారు కూడా పోటీ చేస్తారు. వంగా గీత కూడా మాకు ఏం చేయలేదు. మనం ఏమి ఎరగమండి వంగా గీత కూడా. వంగా గీత కూడా ఆ పెళ్లి దొరబాబు పార్టీ కదండి, ఆవిడ కూడా మాకు తెలంగాణ ఏం లేదండి. రాజకీయం నుంచి కూడా అంతే. ఆవిడ మీద ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? మరి గెలుస్తారని మేము అనుకుంటున్నాం. దేవుడి దయ. ఏం చేసినా పర్లేదు, ఏం చేసినా చేస్తాడని మనం ఏం చేయలేదండి. మన కాపులు అన్న వాళ్ళకి చేస్తారని అనుకుంటున్నాను అంతే. మరి కాపులు ఏం కదండి, కాపుల పేరు అదే కాపులు పేరు గొప్ప ఊరు చెప్పాలి. మాకు వచ్చేది ఏమి లేదు, పేరుకే అంతే అండి. మనం ఎవరన్నా మనం ఏం తినేది ఏమి లేదు. గెలిపించాలండి. చూడాలి కదండి ఎవరు సరదాలు మంచి చేసిన వాళ్ళు మంచి అంటారు, చెడ్డ చేసిన వాళ్ళు చెడ్డ అంటారు. ఎన్టీ రామారావు గారు ఎక్కినప్పుడు మరి అనకూడదు కానీ మేము నూకలు తెచ్చి వండుకుంటే వాళ్ళు వండి పిల్లలతో కొనుక్కునే శక్తి లేక. రామారావు గారు ఎక్కాక మంచి బియ్యం ఇచ్చేవారు, ఈయన తీరు బతుకులు బతుకు చెప్తున్నాం కదండి. మరి తర్వాత ఈ మహానుభావుడు బియ్యం ఇస్తున్నాడు, మరమరాలా తీరిపోతున్నాయి శుభ్రంగా అంతే అండి. ఇప్పుడు పేదోళ్ళ బతుకులు అలాగే ఉంటాయండి. ఉన్న వాళ్ళకి పేదోళ్ళకి తేడా ఉంది కదండి. అలాగే ఈయన్ని చూస్తారండి. ధర్మం ఎంత వరకు వెళ్తుందో చూస్తారు అంతే అండి. ఏమంటే అప్పుడు మనసు ఎలా నడిపింటే అలా. అంటే మీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నుంచి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు, మీకు ఆయన మీద నమ్మకం ఉందా? నమ్మకం ఉన్నది. జగన్ గారిని నమ్మాము, చంద్రబాబు గారిని నమ్మాము. ఈసారి ఎవరు నమ్ముదాం అనుకుంటున్నారు? ఈసారి అప్పటికి మనసు ఎలా వెళ్ళిపోతే అలాగే. ఇంకా అప్పటికి ఇంకా మన పిల్లలు గట్రా ఉంటారు కదండి, ఏదో చెప్తుంటారు కదా. అప్పుడు ఆ పిల్లలు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 5 సంవత్సరాలు ఆయన పరిపాలించింది ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి. చాలా బాగుంది అంటే చాలా బాగుందండి. బాగుందంటే మరి బాగుంది. అందుకనే మరి ఈసారి జనసేన పార్టీకి ఏమన్నా అవకాశం వస్తున్నారు మీరు, లేకపోతే గవర్నమెంట్ మారుస్తారా? ఆ టైం ఓకే అండి. అనుకున్నారు ఈసారి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అదండి మనసులో ఏమున్నదో దాన్ని చేసేస్తామండి. అంటే మీకు అనిపిస్తుంది గవర్నమెంట్ మారిద్దని అనిపిస్తుందా మీకు? గవర్నమెంట్ మార్చేనే రైట్ అండి. మీరు ఏమంటారండి కదా, మారాలండి. మార్చే గానీ పని జరుగుతుంది, మాకు కూడా ఉండదండి. మరి గవర్నమెంట్ మారడానికి కోసం చెప్పి తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 కలిసి వస్తున్నాయి. ఏమో అప్పుడు అక్కడికి వెళ్ళలేదు. తెలుసా పవన్ కళ్యాణ్ గారు మీకు? మరి ఆయన మీద నమ్మకం ఏమైనా ఉందా మీకు? నమ్మకం ఉందండి. ఉందా? మంచి చేస్తారంటారా మీ ఊరికి? మంచిగా చేయాలండి. మరి చేయాలి. గెలిపించుకుంటారు మరి ఈసారి? గెలిపించుకుంటామండి. గెలిపించుకుంటారు.